హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫ్యూ డేస్ ఎగో మమతా బెనర్జీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ బీజేపీ ఇద్దరు కలిసిపోయి ఆర్ఎల్స్ బీజేపీ యొక్క అవసరాల కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేక్ ఓటర్స్ని వివిధ రాష్ట్రాల్లో ఎన్రోల్ చేయించుకొని బీజేపీ గెలుపునకు ఎలా సహకరిస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. ముందు దాన్ని అందరూ ఎలిగేషన్గానే తీసుకున్నారు. సో ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న దో ఇట్ ఈస్ సండే దే కేమ్ అవుట్ విత్ ఏ క్లారిఫికేషన్. సో ఏంటంటే ఈసీ ఎవరైతే ఫేక్ ఓటర్స్ ఫేక్ ఐడీస్తో ఉన్నారో ఆర్ డూప్లికేషన్ ఉందో దాన్ని మొత్తంని ఎరేస్ చేసేసి ఒక వ్యక్తికి ఒకే రకమైన ఓటర్ ఐడి ఉండేలా ఒక యూనిక్ నెంబర్తో బయటకు వస్తాము. అండ్ ఇప్పుడు వరకు జరిగిన తప్పిదాలు ఏవైతే లేవని చెప్పట్లా, ఫేక్ ఓటర్స్ని ఒకే ఈపీఐసీ నెంబర్లో వివిధ రాష్ట్రాల్లో ఓటర్లు లేవనైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్పలేదు. కానీ ఇప్పుడు వరకు జరిగిన మిస్టేక్స్ అన్నీ అది మాన్యువల్ మెథడ్లో ఎంప్లాయీస్ వల్ల జరిగిన మిస్టేక్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప తప్పు అయితే జరగలేదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేదానికైతే సాహసం చేయలేకపోతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ గారి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మమతా బెనర్జీ గారు రీసెంట్గా మాట్లాడుతున్న క్రమంలో సాక్ష్యాలతో సహా మాట్లాడేసరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చి ఇక నుంచి జరగబోయే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఒకే ఈపీఐసీ మీద డిఫరెంట్ స్టేట్స్లో ఓట్ లేకుండా చేస్తామనేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత దీన్ని మమతా బెనర్జీ గారు దీనికి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఆవిడ మళ్ళీ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో మా రాష్ట్రం ఏమీ ఢిల్లీ కాదు, హర్యానా కాదు, లేకపోతే మహారాష్ట్ర కాదు, చూసుకుంటూ ఊరుకుంటూ కూర్చున్న దానికి ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఏ ఆట ఆడినా ఇది వెస్ట్ బెంగాల్. ఈ బెంగాల్ గడ్డ బీజేపీ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఆడే ప్రతి దుశ్చర్యను మేము చాలా సీరియస్గా ఫైట్ చేసి వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తాము. సో ప్రజాస్వామ్యం అంటే లేకపోతే నరేంద్ర మోదీ కోసమో లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ బీజేపీ కోసం పనిచేసేదానికి సంస్థ కాదు, దేశం కోసం పనిచేయాల్సిన సంస్థని చాలా ఘాటుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అండ్ దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చేస్తున్న డూప్లికేషన్ ఓట్స్ని వెస్ట్ బెంగాల్లో ఆ ఎక్సర్సైజ్ మొదలుపెట్టిన క్రమంలో మమతా బెనర్జీ గారు తన పార్టీకి సంబంధించినటువంటి అంతకుముందు జిల్లాల వారీగా కమిటీలు వేశారని చెప్పారు. సో జిల్లాల వారి కమిటీలు ప్రతి డోర్ని టచ్ చేసి ఓటర్ లిస్ట్లో ఉన్న పేరు ఆ బూత్లో లేకపోతే ఆ వార్డులో ఉన్నటువంటి ఓట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనే ఒక ఎక్సర్సైజ్ మొత్తాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసి ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లాలనేసి అయితే చాలా సీరియస్గా ఫిక్స్ అయిపోయారు. సో ఒకే ఈపీఐసీ నెంబర్తో డిఫరెంట్ రాష్ట్రాల్లో ఓటు ఎలా వస్తుంది అనేసి మమతా బెనర్జీ గారు మళ్ళీ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. ఒకే ఈపీఐసీ నెంబర్లో హర్యానాలో ఓటు ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఓటు ఉంటుంది, మహారాష్ట్రలో ఓటు ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు అదే ఓటు వెస్ట్ బెంగాల్కి వస్తుందంటే ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది మాన్యువల్ ఎర్రర్గా జరిగింది కాదు, జాన్ బూజ్కే రెండు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినవి అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియా 360. సో ఈ రెండు ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల ఈపీఐసీని పెట్టుకొని ఇక్కడ డూప్లికేట్ అడ్రస్ పెట్టేసి అదే ఓటుని ఇటు ట్రాన్స్ఫర్ చేసేసేసి గెలిచే ప్రక్రియ ఏదైతే బీజేపీ ఇప్పుడు వరకు చేసిందో ఇక నుంచి ఆటలు సాగేదానికి లేదు అనేటైతే అయిపోయింది. ఈ ప్రక్రియ వల్ల డెఫినెట్గా బీహార్లో ఇక నెక్స్ట్ మనకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి బీహార్లోనే. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మాల్ ప్రాక్టీసెస్ పాటలు పడేదానికి ఆస్కారం కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క దృశ్చర్యల్ని బీజేపీకి అనుకూలంగా చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మమతా బెనర్జీ గారు విత్ ప్రూఫ్స్ రావడము, ఆ ప్రూఫ్స్ని ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా కాదని లేని పరిస్థితుల్లో మాన్యువల్ ఎర్రర్స్ జరిగినాయి, దీన్ని రెక్టిఫై చేస్తాము, ఇక నుంచి యూనిక్ ఓటర్ ఐడి నెంబర్ తీసుకొస్తాము, సో డూప్లికేషన్ ఉండేదానికి ఆస్కారం లేదనేసి సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేసిందంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ గారి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మమతా బెనర్జీ గారు పెట్టినటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసీ మీద చాలా పెద్ద మొత్తంలో పనిచేసిందని చెప్పుకోవాలి. ఆ పర్యవసానంలో భాగంలోనే మమతా బెనర్జీ గారు 27న చేసిన ఎలిగేషన్స్కి ఇమీడియట్గా నిన్న సండే అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, బీజేపీ మమతా బెనర్జీ గారు చెప్తున్నట్టు బీజేపీ కొత్త ఏజెన్సీలని క్రియేట్ చేయటం, ఆ ఏజెన్సీలు ఓట్లు డంప్ చేసేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిని పెట్టడం, లేకపోతే వివిధ రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా బీజేపీకి అనుకూలంగా లేకపోతే బీజేపీ భావజాలానికి ఉన్నటువంటి వ్యక్తిని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా పెట్టడము, ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అట్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు, తర్వాత ఈ మెకానిజం మొత్తాన్ని ఓట్లు ఒక రాష్ట్రం అయిన తర్వాత ఇంకో రాష్ట్రానికి డంప్ చేసేదానికి రెండు కంపెనీలనే క్రియేట్ చేశారంటే బీజేపీ ఎంత ప్లాన్డ్గా ఉందో చూడండి. ఇక్కడ
ఇంత ప్లానెడ్గా చేసుకుంటూ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిచి దేశ ప్రజలు మొత్తం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటారు. మోడీతోనే అభివృద్ధి సాధ్యం, దేశం యొక్క సెక్యూరిటీ సాధ్యమని నమ్మి టైమ్ అండ్ అగైన్ ప్రజలు గెలిపిస్తున్నారని నమ్మబలికిచ్చే ప్రయత్నం చేశారు. మరి నాకు తెలిసి నరేంద్ర మోదీ గెలుస్తుంది ప్రజల ఓట్లతో కాదు. ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రెండోది అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియా 360 లాంటి ఫేక్ కంపెనీ ఒక యాంటీ డెమోక్రటిక్ సెటప్ని క్రియేట్ చేసి వాటి ద్వారా ఓట్లను డంప్ చేసి దొంగ ఓట్లతో గెలుస్తున్న బీజేపీ. ఈ దొంగ ఓట్లతో గెలుస్తున్న బీజేపీని ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ఒక ఈసీ మీద పడ్డది, కానీ ఈసీ వరకే ఆగి ఈసీ సపోర్ట్తో బీజేపీ గెలుస్తుంది అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మమతా బెనర్జీ గారు ఇంకొంచెం అడుగులు ముందుకేసి అసలు ఈ డంపింగ్ ఓట్స్ ఎలా జరుగుతున్నాయనే ప్రక్రియ మొత్తాన్ని బయటికి తీసి ఈసీ కాళ్ళకైతే బంధాలు వేసే ప్రయత్నం చేసింది. ఇక నుంచి చూడాలా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ మాల్ ప్రాక్టీసెస్ని, దొంగ ఓట్లని ఏ రూపంలో ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రం చూడాలి. ఇప్పుడైతే ఈపీఐసీ నెంబర్తో అయితే చేసేదానికి ఆస్కారం లేదు, ప్రెజర్ ఉంది కాబట్టి. లేకపోతే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిద్రపోతే మళ్ళీ బీజేపీ ఇదే చేస్తుందేమో తెలియదు. కానీ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పార్టీ చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్, డోర్ టు డోర్ తిరిగి ఆ ఓటర్ నిజమైన ఓటరా లేకపోతే ఫేక్ ఓటరా అనేసి ట్రేస్ అవుట్ చేసే ప్రక్రియ ఏదైతే, వెరిఫై చేసే ప్రక్రియ ఏదైతే చేస్తున్నారో వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ అపోజిట్గా ఉన్నటువంటి పార్టీలన్నీ ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్కి పూనుకుంటే తప్ప బీజేపీ వెస్ట్ బెంగాల్ వరకు వదిలేసి మిగిలిన రాష్ట్రాల్లో ఈ ఎక్సర్సైజ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్, గత కొన్ని నెలలుగా మరీ ముఖ్యంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటిగ్రిటీ మీద, చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద, ఆ ఎంటైర్ ఆ బాడీ మీదనే క్వశ్చన్ మార్క్ పడిపోవడం. ఆ క్వశ్చన్ మార్క్ పడిపోతున్న క్రమంలో అసలు ట్యాంపరింగ్కి ఛాన్సే లేదు, మ్యానిపులేషన్కి ఛాన్సే లేదని చెప్పుకుంటూ ఎగురుతున్న ఈ బీజేపీకి, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, లేకపోతే ఈ సంఘ పరివార మనుషులందరికీ మమతా బెనర్జీ గారు మాత్రం ప్రూఫ్స్తో సహా ఏ కంపెనీల ద్వారా ఈ ఫేక్ ఓటర్స్ రిజిస్టర్ అవుతున్నారు, వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి మద్దతు వస్తుందనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా బయటికి తీసుకొచ్చి వీళ్ళని ఎండగట్టే ప్రయత్నం చేశారు. సో అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి బీజేపీ యొక్క మ్యానిపులేటివ్ మెథడ్స్లో ఎలక్షన్ జరగకుండా ఆపాలి అంటే మాత్రం టీఎంసీ వెస్ట్ బెంగాల్లో చేస్తున్నట్టు డోర్ టు డోర్ తిరిగి ఎలక్టరల్ రోల్స్ తీసుకొని ఆ ఇంట్లో ఉన్న ఓటర్కి ఇక్కడ ఉన్న ఓటర్లకి మ్యాచ్ అవుతుందా లేదా అనే ఎక్సర్సైజ్ని చేస్తే తప్ప ఈ బీజేపీ దొంగతనంగా ఓటర్లను నమోదు చేసి ఆ దొంగ ఓటర్లతో గెలిచే ప్రక్రియకైతే బ్రేక్ వేసే ఆస్కారం అయితే లేదు. ఇప్పటికైతే చాలా క్లియర్గా ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో కాన్స్పిరసీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ లక్షల ఓట్లని మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఒక షిరిడీ జిల్లాలో ఒక డోర్ నెంబర్ నుంచి దగ్గరగా 7,000 ఓట్లు రిజిస్టర్ చేయించారంటే వీళ్ళు అసలు వేరే రాష్ట్రాల్లో వీళ్ళు 2014 నుంచి వివిధ రాష్ట్రాల్లో గెలుచుకుంటూ వస్తున్నారు. అసలు బీజేపీ విజయ పరంపరకు బ్రేక్ వేసే పరిస్థితి లేదు, అపోజిషన్స్ వీక్ అని ఒక దుష్ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళారు వీళ్ళు. కానీ అసలు నిజం ఏంటంటే ఇలాంటి దొంగ ఓట్లను ఇలా రిజిస్టర్ చేసి వేరే ఒకే ఈపీఐసీ నెంబర్లో వివిధ రాష్ట్రాల్లో ఓటు ఇచ్చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఓట్లు ఇప్పించి గెలుస్తున్న విధానం ఏదైతే ఉందో ఇప్పటికైతే ఇలాంటి పెద్ద మొత్తంలో ఈ కాన్స్పిరసీ బయటికి రావడం వల్ల ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఒక రకంగా ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి పెరుగుతున్నటువంటి ఒత్తిడి, ఇంకో పక్క మమతా బెనర్జీ గారు పెట్టినటువంటి ఒత్తిడి, దీని పర్యవసానం మొత్తం డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క శాంక్టిటీ మీద దెబ్బపడుతుంది. కాబట్టి చూడాలి బీజేపీ ఇక నుంచి ఏ రకమైన మ్యానిపులేటివ్ మెథడ్స్లో ముందుకెళ్ళి మ్యానిపులేషన్స్ లేకుండా బీజేపీ దేశంలో ఎన్నికలు గెలిచేదానికి ఛాన్సే లేదు. కానీ వాళ్ళు కొత్త మార్గం ఏది ఎంచుకుంటారు ఈ దొంగ ఓట్లను నమోదు చేసే ప్రక్రియలోనే చూడాలి. ఇప్పటికైతే చాలా క్లియర్గా మమతా బెనర్జీ గారు చాలా క్లియర్గా చెప్పారు, బెంగాల్ అనే ఒక రాష్ట్రంలో మీరు దొంగతనంగా గెలిచేదానికి బెంగాల్ భూమి ఊరుకోదని చాలా పెద్ద మొత్తంలో వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ విజయాన్ని మీరు దొంగతనంగా తీసుకెళ్ళలేరు, మహారాష్ట్రలో తీసుకున్నట్టు, హర్యానాలో తీసుకున్నట్టు, లేకపోతే ఢిల్లీలో తీసుకున్నట్టు దొంగతనంగా మీరు వెస్ట్ బెంగాల్ నుంచి విజయాన్ని దొంగలించలేరని మాత్రం చాలా పెద్ద మొత్తంలో చాలా బలంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ విధంగా చెప్పడం వల్లనే ఈసీ సైడ్ నుంచి రెక్టిఫైయింగ్ మెజర్స్ అయితే మొదలుపెట్టారు. చూడాలి ఈ రెక్టిఫైయింగ్ మెజర్స్తో డెమోక్రసీ మరీ ముఖ్యంగా ఎలక్షన్ ప్యాటర్న్లో ఓటింగ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజ్ వస్తుందా లేదా అనేది. థ్యాంక్ యూ.